గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 490. ఈ రోజు డైలీ మనీ షోలో మన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ని అనౌన్స్ చేసింది కదా. ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి అనౌన్స్మెంట్స్ వలన ఏ స్టాక్స్ లాభపడబోతున్నాయి అండ్ అలాగే ఏ స్టాక్స్ మీద ప్రెషర్ చూడబోతున్నాం అన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని చేంజెస్ ని అనౌన్స్ చేసింది. దాని గురించి కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 158 పాయింట్స్ పెరిగి 59,708 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 45 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,616 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ తో పాటుగా బ్యాంక్ నిఫ్టీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయింది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పాజిటివ్ గా ట్రేడ్ అయినటువంటి మన మార్కెట్ లోని సెకండ్ హాఫ్ తర్వాత ఒక్కసారి ప్రెషర్ కనపడడానికి మెయిన్ రీజన్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వచ్చినటువంటి నెగటివ్ అప్డేట్. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మరొక నెగటివ్ న్యూస్ వచ్చింది. దీని తర్వాత మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో అయితే ప్రెషర్ చూసాం. అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ అయితే నియర్లీ 30% వరకు కరెక్ట్ అయింది. ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వచ్చినటువంటి నెగటివ్ న్యూస్ ఏంటంటే స్విట్జర్లాండ్ బేస్డ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయినటువంటి క్రెడిట్ సూస్ వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ బ్యాంకింగ్ క్లయింట్స్ కి అదానీ గ్రూప్ యొక్క బాండ్స్ ని కొలెటరల్ గా పెట్టుకుని లోన్స్ ఆఫర్ చేయడాన్ని ఆపివేసినట్లుగా రూటర్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా రైజ్ చేసినటువంటి ఎలిగేషన్స్ తోని ఈ ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వాళ్ళు అదానీ గ్రూప్ యొక్క బాండ్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదని అండ్ అలాగే ఈ క్రెడిట్ సూస్ వాళ్ళు అదానీ గ్రూప్ యొక్క అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ అండ్ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ యొక్క బాండ్స్ ని జీరో లెండింగ్ వాల్యూని అసైన్ చేసినట్లుగా బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఏదైనా బాండ్స్ వాల్యూని జీరో చేయడం అంటే అది నార్మల్ విషయం కాదు. అది ఆ కంపెనీ రిలేటెడ్ గా చాలా నెగటివ్ అప్డేట్. దీంతోనే మనం అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లోని ఇంత మ్యాసివ్ ప్రెషర్ చూసాం. అండ్ రిమైనింగ్ అదానీ స్టాక్స్ లో కూడా అదే ప్రెషర్ కనపడింది. దానివల్ల సెకండ్ హాఫ్ లో మన మార్కెట్ లో కూడా వాల్టాలిటీ కనపడింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మీకు గుర్తున్నది కదా, మన డైలీ మనీ షో యొక్క లైక్స్ టార్గెట్ 10,000. సో మర్చిపోకుండా అందరూ లైక్ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా ఈ బడ్జెట్ లోని కీ హైలైట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈసారి బడ్జెట్ లోని మేజర్లీ 7 ప్రయారిటీస్ మీద ఫోకస్ చేశారు. ఒకటి ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, సెకండ్ వన్ ఈజ్ రీచింగ్ ద లాస్ట్ మైల్, థర్డ్ వన్ యూత్ పవర్, ఫోర్త్ ఫైనాన్షియల్ సెక్టర్, ఫిఫ్త్ గ్రీన్ గ్రోత్. ఈ 7 ప్రయారిటీస్ లో కూడా మనం మేజర్ గా ఫోకస్ చేయవలసినటువంటి పాయింట్ విషయంకి వచ్చేసరికి ఒకటి ఇన్ఫ్రా అండ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ వన్ ఈజ్ గ్రీన్ పవర్, థర్డ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ సెక్టర్. ఈ 7 ప్రయారిటీస్ లో కూడా యాజ్ ఎ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ మనకి ఇంపాక్ట్ చూపించేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, గ్రీన్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ లోని గవర్నమెంట్ చేసినటువంటి అనౌన్స్మెంట్స్. ముందుగా కొన్ని కస్టమ్ డ్యూటీస్ అయితే తగ్గించారు. ఆ కస్టమ్ డ్యూటీస్ ని తగ్గించడం వలన ఆ సెక్టర్స్ లో ఉండేటువంటి కంపెనీస్ అయితే చాలా బెనిఫిట్ పొందనున్నాయి. వాటి మీద ఫోకస్ చేసినట్లయితే ముందుగా లీథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేసేటువంటి క్యాపిటల్ గూడ్స్ ఇంపోర్ట్స్ పైన కస్టమ్ డ్యూటీని రెడ్యూస్ చేశారు. దీనివల్ల ఎంటైర్ ఈవీ ఈకో సిస్టమ్ లో ఉండేటువంటి కంపెనీస్ కది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. మేజర్లీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెనిఫిట్. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ లో అయితే మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. కానీ ఈ గ్రోత్ ఇక్కడతో ఆగకపోవచ్చు. ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది లాంగ్ టర్మ్ లోని చాలా పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఈ కస్టమ్ డ్యూటీ రిలేటెడ్ గా సెకండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ విషయంకి వచ్చేసరికి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్. ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అనగానే మన మనీ పర్స్ ఫాలోవర్స్ కి నేను స్పెషల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే వన్ ఆఫ్ ది కంపెనీ అయినటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ ని మన ఛానల్లోనే ఫస్ట్ ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేసేటువంటి సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇంపోర్ట్స్ పైన కస్టమ్ డ్యూటీని రెడ్యూస్ చేయడం జరిగింది. దీంతో ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ బాగా పెరగనున్నాయి. ఆల్రెడీ ఈ సెగ్మెంట్ బాగా గ్రో అవుతున్నది. ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ తోని ఈ సెగ్మెంట్ లో గ్రోత్ కి ఇంకా పుష్ రానున్నది. ఇది మాత్రమే కాకుండా ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ R&D రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ గ్రాంట్స్ ని అనౌన్స్ చేసింది. థర్డ్, మొబైల్ కెమెరా లెన్స్ ఇంపోర్ట్స్ పైన కూడా కస్టమ్ డ్యూటీని రెడ్యూస్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ డిక్సన్ అండ్ PG ఎలక్ట్రోప్లాస్ట్ లాంటి కంపెనీస్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. థర్డ్, ష్రింప్ ఫీడ్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి కీ ఇన్పుట్స్ పైన కూడా కస్టమ్ డ్యూటీని తగ్గించారు. దీనివల్ల మెరైన్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ ఇథనాల్ యూసేజ్ ని బాగా పుష్ చేస్తుంది కదా. దీనిలో భాగంగా ఈ ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడంలో యూజ్ చేసేటువంటి డీనేచర్డ్ ఇథైల్ ఆల్కహాల్స్ పైన కూడా కస్టమ్ డ్యూటీని రెడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఇథనాల్ ఈకో సిస్టమ్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా పాజిటివ్. ఇది మాత్రమే కాకుండా బయో ఎనర్జీ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేసింది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. గ్రీన్ గ్రోత్ లో భాగంగా స్టేట్స్ ఏవైతే ఆల్టర్నేట్ ఫెర్టిలైజర్స్ ని యూజ్ చేయడాన్ని ప్రమోట్ చేస్తాయో అటువంటి స్టేట్స్ కి ఇన్సెంటివైజ్ చేయబోతున్నట్లుగా అండ్ అలాగే
500 న్యూ వేస్ట్ టు వెల్త్ ప్లాంట్స్ ని కూడా సెటప్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. అండ్ ఇది మాత్రమే కాకుండా కంప్రెస్డ్ బయోగ్యాస్ రిలేటెడ్ గా కూడా కొన్ని కీ అనౌన్స్మెంట్స్ చేశారు. ఇది మనం ప్రాజ్ ఇండస్ట్రీస్, గెయిల్ తో పాటుగా గ్యాస్ పైప్ లైన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ఇన్ఫ్రా రిలేటెడ్ అనౌన్స్మెంట్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్పెండింగ్ ని గవర్నమెంట్ 33.4% పెంచుతున్నట్లుగా అనౌన్స్ చేసింది. ఈ సంవత్సరం 10 లక్షల కోట్లు ఇన్ఫ్రా రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీనిలో 2.4 lakh crores రైల్వే రిలేటెడ్ గానే స్పెండ్ చేయబోతున్నట్లుగా మెన్షన్ చేస్తున్నారు. రైల్వేస్ లో ఇంత స్పెండ్ చేస్తుండడం వలన ఈ రైల్వే ఈకో సిస్టమ్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఇన్ఫ్రా రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేస్తుంటాయో వాటికి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఆఫర్ చేస్తుంది. ఈ స్కీమ్ ని కంటిన్యూ చేస్తున్నట్టుగా చెప్పారు. అండ్ కమింగ్ టు పోర్ట్స్ ఇన్ఫ్రా, మన పోర్ట్స్ యొక్క కనెక్టివిటీని బెటర్ చేయడానికని 100 ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని ఐడెంటిఫై చేసినట్లుగా చెప్తున్నారు. అండ్ అలాగే 5G సర్వీసెస్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా కూడా 100 ల్యాబ్స్ ని సెటప్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. సో ఓవరాల్ గా గవర్నమెంట్ ఇన్ఫ్రా మీద ఈ బడ్జెట్ లో కీ ఫోకస్ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు గవర్నమెంట్ స్పెండింగ్స్ లోని 5.94 lakh crores ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కే అలోకేట్ చేసినట్టుగా చెప్తున్నారు. దీని వల్ల డిఫెన్స్ రిలేటెడ్ గా స్పెండింగ్స్ పెరగనున్నాయి. ఆల్రెడీ మనం డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా మంచి గ్రోత్ చూస్తున్నాం. అది కంటిన్యూ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. నౌ కమింగ్ టు మనలాంటి మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ వెయిట్ చేస్తున్నటువంటి అనౌన్స్మెంట్, పర్సనల్ ట్యాక్స్ స్లాబ్ విషయంకి వచ్చేసరికి గవర్నమెంట్ న్యూ ట్యాక్స్ రెజిమ్ ని అనౌన్స్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ నే ఆప్ట్ చేసుకుండడంతో ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ ని పుష్ చేయడం కోసమని ఈ బడ్జెట్ లో ఎక్కువగా న్యూ ట్యాక్స్ రెజిమ్ మీదే ఫోకస్ చేశారు. ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ లోని అప్ టు 5 lakhs వరకు ఏదైతే ట్యాక్స్ రిబేట్ ఉండేదో దాన్ని 7 lakh rupees వరకు పెంచడం జరిగింది. అంటే ఎవరిదైతే ఇన్కమ్ 7 lakh rupees లోపల ఉంటుందో వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. అండ్ అలాగే న్యూ ట్యాక్స్ రెజిమ్ స్లాబ్స్ లో కూడా చిన్న చేంజెస్ చేశారు. ఎవరిదైతే 7 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఇంతకు ముందు 0 to 2.5 lakh వరకు నీల్ ట్యాక్స్ ఉండేది. దాన్ని ఇప్పుడు 0 to 3 lakhs కి పెంచారు. అండ్ 3 to 6 lakh వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 5% ట్యాక్స్, 6 to 9 lakh ఉన్న వాళ్ళకి 10%, 9 to 12 lakh ఉన్న వాళ్ళకి 15%, 12 to 15 lakh ఉన్న వాళ్ళకి 20%, దీనిపైన 25% స్లాబ్ కూడా ఉండేది. దాన్ని ఇప్పుడు పర్మనెంట్ గా రిమూవ్ చేసేసారు. 15 lakh అండ్ అబోవ్ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు 30% ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. అండ్ అలాగే స్టాండర్డ్ డిడక్షన్ అమౌంట్ 50,000 రూపీస్ ఏదైతే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో ఉండేదో అది ప్రీవియస్ గా న్యూ ట్యాక్స్ రెజిమ్ లో ఉండేది కాదు. ఇప్పటి నుంచి అది న్యూ ట్యాక్స్ రెజిమ్ లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే ఎవరిదైతే 5 crores అండ్ అబోవ్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ప్రీవియస్ గా సర్చార్జ్ 37% ఉండేది. దాన్ని ఇప్పుడు 25% కి రెడ్యూస్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. మీలో ఎవరికైనా సరే ఇప్పటికి కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ బెటరా లేదా న్యూ ట్యాక్స్ రెజిమ్ బెటరా అని కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ఈ న్యూ చేంజెస్ గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో వాటిని ఇన్క్లూడ్ చేస్తూ ఒక అడ్వాన్స్ క్యాల్కులేటర్ తోని మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి మరొక 1 hour లోని మన ఛానల్లోని వీడియోని రిలీజ్ చేయబోతున్నాం. ఆ వీడియో చూస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. అండ్ ఆ అడ్వాన్స్ క్యాల్కులేటర్ కూడా ఏదైతే ఉంటుందో అది మీతో షేర్ చేస్తాం. అండ్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇంతకు ముందు లీవ్ ఎన్కాష్మెంట్ 3 lakhs వరకు ఉండేది. దాన్ని ఇప్పుడు 25 lakhs కి పెంచారు. ఈ బడ్జెట్ లో మరొక మేజర్ అనౌన్స్మెంట్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కి మోస్ట్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఈ స్కీమ్ లోని మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ని 15 లక్షల నుంచి 30 లక్షలకి పెంచారు. దీనివల్ల ఈ హై ఇంట్రెస్ట్ రేట్ సినారియోలోని సీనియర్ సిటిజన్స్ అయితే మోస్ట్ బెనిఫిట్ పొందనున్నారు. అండ్ అలాగే మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్ యొక్క లిమిట్ ని కూడా ఎన్హాన్స్ చేశారు. ఒకవేళ సింగిల్ అకౌంట్ హోల్డర్ అయితే ప్రీవియస్ గా 4.5 lakh లిమిట్ ఉండేది. దీన్ని 9 lakhs కి పెంచడం జరిగింది. అదే జాయింట్ అకౌంట్ హోల్డర్ అయితే ప్రీవియస్ గా 9 lakh rupees లిమిట్ ఉండేది. దీన్ని 15 lakhs కి పెంచడం జరిగింది. అండ్ అలాగే ఉమెన్స్ కోసం 1 time స్మాల్ సేవింగ్ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశారు. దీనిలో 7.5% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ను ఆఫర్ చేయనున్నారు. అండ్ ఈ డిపాజిట్ 2 years టెన్యూర్ తో వస్తుంది విత్ పార్షియల్ విత్డ్రాల్ ఆప్షన్. దీనిలో ఉమెన్ మాక్సిమం 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రీవియస్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఫేమ్ స్కీమ్ లోని 2,908 crores ఇన్వెస్ట్మెంట్ ఉండేది. దాన్ని ఇప్పుడు 5,172 crores కి పెంచడం జరిగింది. అండ్ అలాగే ఫార్మా ఇండస్ట్రీ డెవలప్మెంట్ స్కీమ్ లోని 100 crores ఉండేది. దాన్ని ఇప్పుడు 1,250 crores కి పెంచారు. ఈ అనౌన్స్మెంట్స్ ని మనం ఫార్మా సెక్టర్ అండ్ ఈవీ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఆటో సెక్టర్ రిలేటెడ్ గా ఇంకొక మేజర్ అనౌన్స్మెంట్ ఏంటంటే బాగా పాత పడిపోయినటువంటి గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇవి చాలా పొల్యూషన్ ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఈ గవర్నమెంట్ వెహికల్స్ ని రీప్లేస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో యూజ్ చేసేటువంటి అంబులెన్సెస్ అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ని కూడా వాళ్ళు యూజ్ చేసేటువంటి పొల్యూటెడ్ వెహికల్స్ ని రీప్లేస్ చేసేలా పుష్ చేయబోతున్నారు. దీనివల్ల కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో లైక్ అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, M&M, ఏషియర్ మోటార్స్ అండ్ ఫోర్స్ మోటార్స్ లాంటి కంపెనీస్ కి మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్, సిగరెట్స్ పైన ఈసారి ట్యాక్స్ పెంచొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తూనే ఉన్నది. గవర్నమెంట్ సిగరెట్స్ పైన ట్యాక్స్ ని పెంచడం జరిగింది. సో ఈ సిగరెట్స్ పైన ట్యాక్స్
ట్యాక్స్ విధిస్తున్నట్లుగా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ రాగానే స్టాక్స్ అయితే కరెక్ట్ అయ్యాయి. కాకపోతే వీళ్ళు విధించినటువంటి ట్యాక్స్ యొక్క ఇంపాక్ట్ ఎంఆర్పీ పైన తక్కువగానే ఉండడం వలన స్టాక్స్ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యాయి. ఈ బడ్జెట్ లో అందరికన్నా మేజర్ గా ఇంపాక్ట్ అయిందైతే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే 5 lakhs అండ్ అబోవ్ ప్రీమియం తోని ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీస్ నమ్ముతాయో వాటిపైన ఉన్నటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ని రిమూవ్ చేసేశారు. దీని వలన హై ప్రీమియం ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీ సేల్స్ మీద అయితే డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఈ పాలసీస్ ఆఫర్ చేసేటువంటి రిటర్నే చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ రిటర్న్ పైన కూడా మళ్ళీ ట్యాక్స్ అంటే వాటి సేల్స్ పైన అయితే డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉండబోతుంది. దీని వలన ఒక పాజిటివ్ ఏంటంటే ఈ ట్రెడిషనల్ పాలసీస్ ని ఎక్కువగా మిస్ సెల్ చేస్తుంటారు. ఈ మిస్ సెల్లింగ్ అన్నది తగ్గేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ పైన ఫోకస్ పెరిగేటువంటి స్కోప్ ఉంటుంది. నో ఇక్కడ ఎవరైనా సమ్ ఎష్యూర్డ్ కి ప్రీమియం కి కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే సమ్ ఎష్యూర్డ్ అంటే మనకు వచ్చేటువంటి కవరేజ్, ప్రీమియం అంటే మనం ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేసేటువంటి ప్రీమియం అమౌంట్. నో ఆ ప్రీమియం అమౌంట్ 5 lakhs కన్నా అబోవ్ ఉన్నట్లయితే April 1st, 2023 నుంచి దానిపైన ట్యాక్స్ బెనిఫిట్ తీసేశారు. ఈ రూల్ April 1st, 2023 కి ముందు సేల్ అయినటువంటి పాలసీస్ అప్లికేబుల్ అవ్వదు. ఏవైతే పాలసీస్ దాని తర్వాత సేల్ అవుతాయో వాటిపైన మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ యూలిప్స్ విషయంకి వచ్చేసరికి 2021 బడ్జెట్ లోనే 2.5 lakh అబోవ్ ప్రీమియం ఉన్న వాటిపైన ఈ ఎగ్జంప్షన్ ని రిమూవ్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఈ రోజు లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ అన్నిటిలో కూడా మనం బాగా ప్రెషర్ చూసాం. ఈ రోజు బడ్జెట్ అనౌన్స్మెంట్స్ తోని కెమెరా లెన్సెస్, మొబైల్ ఫోన్స్, టీవీ పార్ట్స్ ఇటువంటి ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్లు అయితే తగ్గనున్నాయి. అండ్ ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీస్ అండ్ ఆర్టికల్స్ మేడ్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్లాటినం, సిగరెట్స్, క్లోత్స్ తో పాటుగా ఇక్కడ కనబడుతున్నటువంటి వాటి ప్రైస్లు పెరగనున్నాయి. నెక్స్ట్ నిన్న నైట్ KPIT వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 24.6% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 47.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 22.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 43.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 20.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా $272 million కాంట్రాక్ట్స్ విన్ అయినట్లుగా అండ్ వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేసినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ 23 గ్రోత్ అవుట్లుక్ ఏదైతే ఉందో దాన్ని అయితే బీట్ చేస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ప్రీవియస్ గా అక్వైర్ చేసినటువంటి టెక్నికా ఇంజనీరింగ్ అనేటువంటి కంపెనీ డెట్ ని నెక్స్ట్ 4 quarters లో క్లియర్ చేస్తామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. కమింగ్ టు వర్టికల్ వైజ్ వీళ్ళ రెవెన్యూస్ బ్రేకప్, వీళ్ళ ప్యాసింజర్ కార్ వెర్టికల్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ వర్టికల్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని 1.1% డ్రాప్ కనపడుతుంది. ఓవరాల్ గా KPIT వాళ్ళు వాళ్ళ నెంబర్స్ లో ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఓన్లీ స్లైట్ నెగిటివ్ థింగ్ ఏంటంటే వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లోని ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. నిన్న ఈ రిజల్ట్స్ రాకముందే స్టాక్ 7% వరకు కూడా పెరిగింది. మేబీ అదే రీజన్ వల్ల అనుకుంటాను ఈ రోజు సెషన్ లోని స్లైట్ గా ఈ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ కి చెందినటువంటి FMCG ఆర్మ్ అయినటువంటి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు శ్రీలంకకి చెందినటువంటి మలిబన్ బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళతోని ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. రిలయన్స్ రీటైల్ వెంచర్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ FMCG ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నారు. నౌ ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగానే ఈ మలిబన్ బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతోని వీళ్ళ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేసినట్లుగా ఈ మలిబన్ బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు శ్రీలంకలో వన్ ఆఫ్ ది ఫేమస్ బిస్కెట్స్, కుకీస్ అండ్ వేఫర్స్ మ్యానుఫ్యాక్చరర్ గా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు శ్రీలంకలోనే కాకుండా 35 అదర్ కంట్రీస్ కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారని. నౌ రిలయన్స్ వాళ్ళు వీళ్ళతో పార్ట్నర్షిప్ లో భాగంగా మన ఇండియన్ కన్స్యూమర్స్ కి కూడా ఈ ఫేమస్ బిస్కెట్స్, వేఫర్స్ అండ్ కుకీస్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా న్యూస్ ఆర్టికల్స్ లో షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా రిలయన్స్ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో మనం చూడాలి. నెక్స్ట్ టాటా మోటార్స్ లోని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి TPG గ్రూప్ వాళ్ళు 7,500 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా ప్రీవియస్ గానే టాటా మోటార్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా టాటా మోటార్స్ వాళ్ళు టాటా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ అనేటువంటి సబ్సిడరీని ఇన్కార్పొరేట్ చేయబోతున్నట్లుగా దీనిలోనే ఈ TPG గ్రూప్ వాళ్ళు 7,500 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నో ఈ 7,500 crores లో ఆల్రెడీ TPG గ్రూప్ వాళ్ళు ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసేసారు. దీని తర్వాత January 31st రోజున అంటే నిన్న TPG గ్రూప్ వాళ్ళు ఈ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ లోని కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా 3,750 crores ని సెకండ్ ట్రెంచ్ లో ఇన్వెస్ట్ చేసినట్లుగా, దీంతో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అయినట్లుగా టాటా మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కాబరా ఎక్స్ట్రాక్షన్ వాళ్ళు బ్యాట్రిక్స్ బ్రాండ్ తోని లిథియం అయాన్ బ్యాటరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రీవియస్ గా హీరో ఎలక్ట్రిక్ వాళ్ళతోని ఒక పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా హీరో ఎలక్ట్రిక్ యొక్క R&D టీమ్ అండ్ ఈ బ్యాట్రిక్స్ వాళ్ళు కలిపి హీరో ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా బ్యాటరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నౌ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ బ్యాటరీస్ అన్ని కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి బ్యాటరీస్ అని, అండ్ ఈ బ్యాటరీస్ కి ARAI సర్టిఫికేషన్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్
అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ అప్డేట్ తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లోని బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా కూడా కొన్ని కీ అనౌన్స్మెంట్స్ చేయడంతో ఈ రోజు సెషన్ లోని కాబ్రా ఎక్స్ట్రూషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.